Hello everyone, welcome to YDS Competitive World. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామినేషన్లో సిలబస్లో మెన్షన్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇండియన్ ఎకానమీలో బేసిక్స్ ఆఫ్ మైక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్కి సంబంధించి ఎంసీక్యూస్ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అలానే చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. మన మార్క్స్ అనేవి గెయిన్ చేసుకునే సబ్జెక్ట్. ఇందులో మనకి వ్యాస్ట్ సిలబస్ అనేది ఉండదు. 100% మనకు మార్క్స్ వచ్చే టాపిక్ అండి ఈ టాపిక్. సో వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ టు మై ఛానల్. అండ్ మీకు కనుక ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామినేషన్ 2026కి సంబంధించి సిరీస్ అయితే స్టార్ట్ చేశాము. సో ఇక నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామినేషన్కి సంబంధించి 2026 ఎగ్జామినేషన్ సంబంధించి సిరీస్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Without any delay, let's get into the video. Who is called the father of economics? అర్థశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? And the answer is option 4, Adam Smith. అర్థశాస్త్ర పితామహుడు అని Adam Smith ని పిలుస్తారు. Adam Smith is called the father of economics because he wrote the famous book The Wealth of Nations in 1776. which laid the foundation for the modern economics. ఆధునిక అర్థశాస్త్రానికి పునాది వేసిన ది వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని 1776లో ఆడమ్ స్మిత్ రచించారు. అందుకే ఆయనను అర్థశాస్త్ర పితామహుడిగా పిలుస్తారు. విచ్ యాక్టివిటీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ప్రొడక్షన్? ఉత్పత్తులలో ఏ కార్యాచరణ చేర్చబడదు? And the answer is option 4, services done by a housewife in her own house. ఒక గృహిణి తన సొంత ఇంట్లో చేసే సేవలు. హౌస్ వైఫ్ సర్వీసెస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ప్రొడక్షన్ బికాస్ దే ఆర్ అన్పెయిడ్ సర్వీసెస్ అండ్ ఆర్ నాట్ కౌంటెడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. గృహిణి సేవలు చెల్లింపు లేని సేవలు కాబట్టి మరియు జాతీయ ఆదాయంలో లెక్కించబడినందున అవి ఉత్పత్తులలో చేర్చబడవు. Who propounded dynamic theory of profit? లాభం యొక్క గతిశీల సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? And the answer is option 1, Clerk. లాభం యొక్క గతిశీల సిద్ధాంతాన్ని క్లర్క్ ప్రతిపాదించారు. J.B. Clerk propounded the dynamic theory of profit, stating that profits arise due to changes in a dynamic economy. గతిశీల ఆర్థిక వ్యవస్థలో మార్పుల కారణంగా లాభాలు ఉత్పన్నమవుతాయని పేర్కొంటూ జేబీ క్లర్క్ లాభం యొక్క గతిశీల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. రెంట్ ఈజ్ అ ఫ్యాక్టర్ పేమెంట్ పెయిడ్ టు. అద్దె అనేది చెల్లించబడే ఒక కారక చెల్లింపు. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ల్యాండ్. రెంట్ ఈజ్ ద ఫ్యాక్టర్ పేమెంట్ పెయిడ్ టు ల్యాండ్. రెంట్ ఈజ్ ద ఫ్యాక్టర్ పేమెంట్ మేడ్ ఫర్ ది యూజ్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ప్రొడక్షన్. అద్దె అనేది ఉత్పత్తుల్లో భూమిని ఉపయోగించుకున్నందుకు చెల్లించే కారక చెల్లింపు. అకార్డింగ్ టు మోడర్న్ థియరీ ఆఫ్ రెంట్ అక్యూర్స్ టు. ఆధునిక అద్దె సిద్ధాంతం ప్రకారం అద్దె దేనికి జమ అవుతుంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఎనీ ఫ్యాక్టర్. ఏదైనా కారకం. అకార్డింగ్ టు మోడర్న్ థియరీ ఆఫ్ రెంట్ అక్యూర్స్ టు ఎనీ ఫ్యాక్టర్. According to the modern theory of rent can arise for any factor of production whose supply is limited. ఆధునిక అద్దె సిద్ధాంతం ప్రకారం సరఫరా పరిమితంగా ఉన్న ఏ ఉత్పత్తి కారకానికైనా అద్దె ఏర్పడవచ్చు. ఎకనామిక్స్ క్లాసిఫైస్ ది మ్యాన్ మేడ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ప్రొడక్షన్ యాజ్. అర్థశాస్త్ర మానవ నిర్మిత ఉత్పత్తి సాధనాన్ని ఈ విధంగా వర్గీకరిస్తుంది. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, క్యాపిటల్, మూలధనం. అర్థశాస్త్ర మానవ నిర్మిత ఉత్పత్తి సాధనాన్ని మూలధనంగా వర్గీకరిస్తుంది. ఎకనామిక్ క్లాసిఫైస్ మ్యాన్ మేడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ప్రొడక్షన్ సచ్ యాజ్ మిషన్స్ అండ్ టూల్స్ యాజ్ క్యాపిటల్. అర్థశాస్త్ర యంత్రాలు మరియు పనిముట్లు వంటి మానవ నిర్మిత ఉత్పత్తి సాధనాలను మూలధనంగా వర్గీకరిస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ రిఫర్స్ టు గూడ్స్ విచ్. మూలధన లాభాలు అనేది వస్తువులను సూచిస్తుంది. And the answer is option 2,
హెల్ప్ ఇన్ ది ఫర్దర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, వస్తువుల తదుపరి ఉత్పత్తికి సహాయపడతాయి. క్యాపిటల్ గెయిన్ రిఫర్స్ టు గూడ్స్ విచ్ హెల్ప్ ఇన్ ది ఫర్దర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. Capital goods are goods used for producing other goods and services in the future. మూలధన వస్తువులు అంటే భవిష్యత్తులో ఇతర వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే సరుకులు. The Swachh Swasth is an initiative to achieve better health outcomes through improved sanitation, increased awareness and healthy lifestyles. స్వచ్ఛ్ స్వస్థ్ అనేది మెరుగైన పారిశుద్ధ్యం, పెరిగిన అవగాహన మరియు ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడానికి చేపట్టిన ఒక కార్యక్రమం. And the answer is option 3, Sarvatra. The Swachh Swasth Sarvatra is an initiative to achieve better health outcomes through improved sanitation, increased awareness, and healthy lifestyles. Swachh Swasth Sarvatra is a joint initiative aimed at improving health outcomes through better sanitation and awareness. స్వచ్ఛ్ స్వస్థ్ సర్వత్రా అనేది మెరుగైన పారిశుద్ధ్య మరియు అవగాహన ద్వారా ఆరోగ్య ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన ఒక ఉమ్మడి కార్యక్రమం. What is the maximum amount of a loan guaranteed by a scheduled commercial bank that is covered under the Credit Guarantee Fund Scheme for Micro and Small Enterprises? సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల కోసం ఉద్దేశించిన క్రెడిట్ గ్యారంటీ ఫండ్ పథకం కింద షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుకు మంజూరు చేసే రుణంలో గరిష్ట మొత్తం ఎంత? And the answer is option 3, 200 lakhs. The maximum amount of a loan guaranteed by a scheduled commercial bank that is covered under the Credit Guarantee Fund Scheme for Micro and Small Enterprises is 200 lakhs. Under the Credit Guarantee Fund Scheme for Micro and Small Enterprises, scheduled commercial banks were originally allowed to provide collateral-free loans up to 200 lakhs. సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల కోసం రుణ హామీ నిధి పథకం కింద షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులకు మొదట్లో 200 లక్షల వరకు హామీ లేని రుణాలను అందించడానికి అనుమతి ఉండేది. ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ది మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ అ ఫీచర్ ఆఫ్ ఏ ఎకానమీ. ఉత్పత్తి సాధనాల ప్రైవేట్ యాజమాన్యం ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణం. And the answer is option 1, capitalist. Private ownership of the means of production is a feature of a economy capitalist. Private ownership of the means of a production is the main feature of a capitalist economy. ఉత్పత్తి సాధనాల ప్రైవేట్ యాజమాన్యం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం. A market structure which is dominated by only a small number of firms is called. కొద్ది సంఖ్యలో సంస్థల ఆధిపత్యంలో ఉండే మార్కెట్ నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు? And the answer is option 3, oligopoly. A market structure which is dominated by only a small number of firms is called oligopoly. An oligopoly is a market structure where only a few firms dominate the market. ఒలిగోపోలీ అనేది ఒక మార్కెట్ నిర్మాణం, దీనిలో కేవలం కొన్ని సంస్థలు మాత్రమే మార్కెట్ పై ఆధిపత్యం చెలాయిస్తాయి. The Micro, Small and Medium Enterprises Development Act was passed in the year. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? And the answer is option 1, 2006. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం 2006 సంవత్సరంలో ఆమోదించబడింది. The Micro, Small and Medium Enterprises Development Act was passed in 2006 to promote and development MSMEs in India. భారతదేశంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి 2006లో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం ఆమోదించబడింది. An economic condition when there is a one buyer and many sellers is called. ఒక కొనుగోలుదారుడు మరియు చాలా మంది అమ్మకదారులు ఉన్న ఆర్థిక పరిస్థితిని ఏమని పిలుస్తారు? And the answer is option 4, perfect competition, సంపూర్ణ పోటీ. An economic condition when there is one buyer and many sellers is called perfect competition. A monopsony is a market situation when there is only one buyer and many sellers. మొనాప్సనీ అనేది ఒక కొనుగోలుదారుడు ఉండి చాలా మంది అమ్మకందారులు ఉండే మార్కెట్ పరిస్థితి.
The National Board for Micro, Small and Medium Enterprises months in meets once every a year. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల జాతీయ బోర్డు సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశమవుతుంది? And the answer is option 2, 3. The National Board for Micro, Small and Medium Enterprises at least 3 months in meets once every a year. The National Board for Micro, Small and Medium Enterprises meets at least once every 3 months. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల జాతీయ బోర్డు ప్రతి 3 నెలలకు కనీసం ఒకసారి సమావేశమవుతుంది. The law of demand states that డిమాండ్ సూత్రం ప్రకారం, and the answer is option 3. If a price of a good increases, the quantity demand of that good decreases. ఒక వస్తువు ధర పెరిగితే ఆ వస్తువుకు గల గిరాకీ పరిమాణం తగ్గుతుంది. According to the law of demand, price and quantity demanded have an inverse relationship. డిమాండ్ సూత్రం ప్రకారం ధర మరియు డిమాండ్ చేయబడిన పరిమాణం మధ్య విలోమ సంబంధం ఉంటుంది. A demand curve will not shift. డిమాండ్ వక్రరేఖ మారదు. And the answer is option 4. When only price of commodity changes. వస్తువు ధర మాత్రమే మారినప్పుడు. A change in the commodity's own price causes movement along the demand curve, not a shift in the demand curve. వస్తువు యొక్క సొంత ధరలలో మార్పు డిమాండ్ వక్రరేఖ వెంబడి కదలికకు కారణమవుతుంది, అంతేకాని డిమాండ్ వక్రరేఖలో మార్పుకు కాదు. మినిమం పేమెంట్ టు ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ కాల్డ్. ఉత్పత్తి కారకానికి చెల్లించే కనీస మొత్తాన్ని ఏమని అంటారు? And the answer is option 4. ట్రాన్స్ఫర్ పేమెంట్. బదిలీ చెల్లింపు. ఉత్పత్తి కారకానికి చెల్లించే కనీస మొత్తాన్ని బదిలీ చెల్లింపు అంటారు. Transfer payment is a minimum payment required to keep a factor of production in its present occupation. బదిలీ చెల్లింపు అనేది ఒక ఉత్పత్తి కారకాన్ని దాని ప్రస్తుత వినియోగంలో ఉంచడానికి అవసరమైన కనీస చెల్లింపు. మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇలా కూడా పిలుస్తారు. And the answer is option 3. ప్రైస్ థియరీ. ధర సిద్ధాంతం. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధర సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. మైక్రో ఎకనామిక్స్ ఈజ్ కాల్డ్ ప్రైస్ థియరీ బికాస్ ఇట్ స్టడీస్ ప్రైస్ డిటర్మినేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇండివిజువల్ మార్కెట్స్. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అని పిలుస్తారు ఎందుకంటే ఇది వ్యక్తిగత మార్కెట్లలో వస్తువులు మరియు కారకాల ధరల నిర్ధారణను అధ్యయనం చేస్తుంది. ది ఎక్స్పెన్సెస్ ఆన్ అడ్వర్టైజింగ్ ఈజ్ కాల్డ్. ప్రకటనల కోసం చేసే ఖర్చును ఏమంటారు? And the answer is option 4. సెల్లింగ్ కాస్ట్. అమ్మకపు వ్యయం. ప్రకటన కోసం చేసే ఖర్చును సెల్లింగ్ కాస్ట్ అంటారు. Expenses include on advertising and sales promotion are called selling cost. ప్రకటనలు మరియు అమ్మకాల ప్రోత్సాహం కోసం అయ్యే ఖర్చులను అమ్మకపు ఖర్చులు అంటారు.